గురుభ్యో నమః. అస్మత్ సర్వ గురుభ్యో నమః. అస్మత్ పరమ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు నేను చెప్పాను కదమ్మా 22, 23 రెండు సింహాసన పాత్రాలండి. 23వ పాత్ర సింహాసన పాత్ర తెలుసుకున్నాం. మనము నిన్న అరమోర్పు కనులు స్వామి నిద్ర నుంచి లేస్తూ ఉన్నప్పుడు, ఎందుకంటే ఒకేసారి స్వామి కళ్ళు తెరిస్తే ఆ తీర్చిన చూపులు మనం తట్టుకోలేమమ్మా. అందువల్ల కొద్దిగా మువ్వల్లాగా కళ్ళు తెరవండి, నిదానంగా తెరవండి స్వామి, తెలిసి మా మీద కటాక్షం చూపండి అని చెప్పారు. అలాగే ఈరోజు అమ్మ నడక సౌందర్యం చూడాలనుకుంటుందంట. సింహాసనం ఎలా నడుస్తుందో టీవీగా అలా, అంటే ఒక 3 నెలలు గృహలో ఉన్నదట సింహం. వర్షాకాలము సింహం గృహలో ఉంటుందమ్మా. ఆ బయటికి వచ్చే సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. ఏమని చెప్తున్నారంటే ఆసనం, మామూలుగా పెద్దలు కూర్చునే వాటిని ఆసనం అంటారమ్మా. అలాగే రాజు కూర్చునే ఆసనాన్ని సింహాసనం అంటారు. అలాగే ఈయన ఎవరు, ఉత్తమోత్తమ పురుషోత్తముడు సీరియ సింహాసనం అంటారు. సీరియ సింహాసనం అంటారు. ఆ స్వామట ఆయన లేచి అన్నాన్ని చెప్తున్నారు. స్వామి ఆ సింహం కళ్ళు తెరిచేటప్పుడు అలా కళ్ళు తెరిచి తెరవగానే ఎలా ఉంటుందంటే 3 నెలల నుంచి గృహలో ఉంటుంది కదా, ఏదైనా చిక్కితే తినేద్దాము అన్న దీంట్లో ఉంటుందన్నమాట సింహం. అలా చూస్తుందంట. చూసా కళ్ళు తెరిచాక ఏం చేస్తుంది, ముందు లేచి నిల్చొని ఇట్లా జూలు ఇదిలిస్తుంది కదా, అప్పుడు ఎలా ఉంటుంది, ఎంత గాంభీర్యంగా ఉంటుంది. మనము నేషనల్ జియోగ్రఫీ దీంట్లో చూస్తాం, టీవీలో. లేదు మనం జూకి అది కావాలని చూడొచ్చమ్మా. అసలు అది దులిపినప్పుడు దాన్ని చూస్తేనే మనకే ఒక రకమైన బెదురు వస్తుంది, అలా అనమాట. అలాగే అది మనము సింహాన్ని చూడగానే పిల్లిని చూస్తాం కదమ్మా, నిద్ర లేవగానే ఎట్లా కాళ్ళు ఊరి నిల్చుకుంటే 2 కాళ్ళు ముందుకి 2 కాళ్ళు వెనక్కి పెట్టుకొని ఇలా ఒళ్ళు విరుచుకొని రిలాక్స్ అవుతుంది. చిన్నపిల్లలు అంటే ఒళ్ళు విరుస్తారు కదా, అలాగే సింహం అలా ఒళ్ళు విరుచుకుంటుందంట. దీన్ని ఏమంటారంటే సృష్టి కార్యం అంటారు. సృష్టికి ముందు జరుగుతూ తర్వాత సృష్టి కార్యంతో పోలుస్తారు ఈ పాసరాన్ని, అలా చెప్పారు. అలా విరుచుకున్నప్పుడు అంటమ్మా ఆ సింహం ఎలా ఉంటుందండి, నడుము ఎంత సన్నగా చాలా అందంగా ఉంటుందంట. ఆడవాళ్ళ నడుములు కూడా కొంతమంది సింహం నడుముతో పోలుస్తారమ్మా. అది వచ్చేటప్పుడు అది ఎట్లా ఉంటుంది, ఎంత టీవీగా దర్పంగా ఉంటుంది. అలా స్వామి నువ్వు అంటే పంచభూతాలని భగవంతుడు ఎట్లా ఆజ్ఞలు ఇస్తాడు, అలాగే అందరికీ ఇష్టమైన చూపు, అందమైన కేసరి గమనం. ఆ సింహం నడిచొస్తూ ఉంటే ఆ అందం చూడాలి అని చెప్తున్నారమ్మా. అది ఎంత రాయల్టీగా దర్పంగా ఉంటుందమ్మా. ఎంతమంది నడిచినా హంస నడక నవల నడక అంటారా అనరా, అలాగే సింహం నడకను కూడా అంతే అందంగా చెప్తున్నారు గోదమ్మ. ఇక్కడ ఇంకో మాట చెప్తున్నారు కృష్ణుడు, మీరు ఎందుకమ్మా నా కోసం గోపికలారా ఉదయాన్నే వచ్చి కష్టపడి ఈ టైంలో వచ్చారు ఈ చలిగాలికి అంటున్నారు. నేనే వచ్చేవాడిని కదా అంటే, స్వామి అందరి మీద ప్రేమతో మీరెందుకు ఇంత కష్టపడి వస్తున్నారు, మేమే వచ్చేవారు కదా అని చెప్తున్నారు స్వామి. మీకేం కావాలి చెప్పండి అని అడిగారు స్వామి. అడిగితే గోదమ్మ అంటారు, మీరు ముందు రండి, వచ్చి సింహాసనంపై కూర్చున్నాకి మేము చెప్తాము అన్నారు. ఇక్కడ చాలా గూఢార్థం ఉందమ్మా. అంటే మనం చెప్పాం కదా, ఈ తిరుపతి పాసం అనేది చాలా లోతు అర్థం ఉంటుంది, వేద సారం అని. ఏంటంటే ఇప్పుడు మనం భార్యాభర్తలు ఉన్నామమ్మా, బెడ్రూమ్లో మాట్లాడుకుంటాము, లేకపోతే డైనింగ్ రూమ్లో మాట్లాడుకుంటాం, ఎక్కడైనా మాట్లాడుకుంటాం. ఏదైనా కావాలి అంటే ఏమండి పండగ కదండి చీరిపియండి అని అడుగుతాము. అడిగితే సరే అంటారమ్మా. ఉదయం ఇప్పుడు అడిగినప్పుడు నేను చీరిపిస్తాను కదా పదండి అంటే చూద్దాంలే అంటారు. అదే వంటగదిలో వాళ్ళ అమ్మ ఇంట్లో వాళ్ళందరూ ఉన్నప్పుడు అడిగామనుకోమ్మా, అప్పుడు మాట ఇచ్చారనుకో, ఇక దాన్ని మాట తప్పడానికి లేదు కదా. ఇందాక అమ్మ కూడా ఉంది కదా, అమ్మ సాక్ష్యము పదవి తెచ్చుకుందామని అంటాము. అట్లాగే సింహాసనం పైకి ఎక్కాక ఏ రాజైనా మాట తప్పేదానికి లేదు, 100 రూపాయలు అది జరగాల్సిందే. అందువల్ల ఆ శక్తి ఇప్పుడు ఆ మాట స్టాండ్ అట్లా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు బెడ్రూమ్లో చెప్పే మాటకి విలువ ఉండదు. అలాగే అందరూ ఉన్నప్పుడు, నలుగురు డైనింగ్ హాల్లో అందరూ ఉన్నప్పుడు అందరి కోసం బాగోదు కదా, అందరికీ చెప్పినప్పుడు తీర్చకపోతుంది మా కోరిక.
అందువల్ల మీరు వచ్చి కూర్చోండి స్వామి అన్నారు. అసలు వచ్చి కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడు తెలుసుమా? ఎడమకాలు కిందకి వేసుకొని కుడికాలు పైకి వేసుకొని ఎంత అందంగా కూర్చున్నారంట. కూర్చుంటే గోదమ్మ అంట ఆ కాలు పాదాలు చూసి, స్వామి నా కోసం మీరు అంత నడిచి వచ్చారు, కాలు కందిపోయి ఎర్రగా వచ్చింది స్వామి అని వర్ణిస్తున్నారంటమ్మా. ఆండాల్ తిరువడిగలే శరణం, ఆళ్వార్ తిరువడిగలే శరణం.